నేటి నుంచి రేవంత్ ప్రచార బేరి ఉదయం మహబూబ్ నగర్ వంశీధర్ రెడ్డి నామినేషన్ లో పాల్గొన్న సీఎం ఇయర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు రంగంలో దిగడం జరుగుతుంది. ఇవాళ వంశీధర్ రెడ్డి నామినేషన్ లో మహబూబ్ నగర్ చేసిన ఓన్ జిల్లాలో దాని కార్యక్రమంలో పాల్గొంటారు. నామినేషన్ కార్యక్రమంలో సాయంత్రం మహబూబాద్ లో బహిరంగ సభ, వరుస నామినేషన్ ప్రచార సభలకు హాజరుగా ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే అన్ని ఇక రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా కూడా 7 రాష్ట్రాలలో అటువంటి స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో దేశవ్యాప్తంగా కూడా కొన్ని 50 నియోజకవర్గ 50 ప్రచార సభలలో అటెండ్ కావాలి. సో ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి కూడా నామినేషన్లు ప్రతి నియోజకవర్గాలకు సంబంధించిన మీటింగ్లలో ఈ నెల రోజులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుల్ బిజీగా ఉండే షెడ్యూల్ ఉంది. నామినేషన్ పర్వం మొదలు కావడంతో పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రచార సభల్లో పాల్గొనే పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీలును బట్టి జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. తొలుత శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ లో వంశీధర్ రెడ్డి నామినేషన్ కు సీఎం హాజరుగానున్నారు. సాయంత్రం మహబూబాద్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలమ్మద్ నామినేషన్ కు హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఈ నెల 21న భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 22న ఆదిలాబాద్ లో పాల్గొంటారు. ఇక్కడ సంబంధించిన అంటే ఒక్కొక్క రోజు ఒక నామినేషన్ సంబంధించి 26వ తారీఖు వరకు నామినేషన్లలో పాల్గొంటూ ఆ సాయంత్రం అక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తూ అంటే వేరే రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాలు అటెండ్ అవుతూ అక్కడ ఆ మీటింగ్లలో ప్రసంగించినట్టు ఈ నెల రోజుల షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉందని చెప్పొచ్చు. వచ్చే నెల 11 ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలని లక్ష్యమని వెల్లడించారు. వీళ్ళని బట్టి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2 నుంచి 3 సభల్లో సీఎం ప్రచార సభలు ఏర్పాటు అంటే ఒక లోక్సభ ఎన్నికల పరిధిలో 2-3 మీటింగ్లు పెట్టే అవకాశాలు అన్నట్టు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ హామీలతో పాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో ఇచ్చిన హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అభ్యర్థులకు నేతలకు పార్టీ అధిష్టానం సూచించింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ప్రజలకు ఏమి చేయాలి అనే అంశాన్ని ఓటర్లకు చేరవేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు నియమించగా పార్టీ ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించి ఎక్కడైనా వెనుకబడి ఉంటే సరిదిద్దాలని వారిని సూచించింది. ప్రతి నియోజకవర్గంలో ప్రచారంపై పార్టీ నివేదికలు తెప్పించుకుంది. ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించి అక్కడ వెనుకబడి ఉన్న వాటిని రిపోర్ట్ తెలుసుకోవాలి. అంటే దేశంలో బీజేపీ పార్టీ ఏం చేయలేదని ప్రతి ఓటర్కి చెప్పాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కీలకం ఈ ఎన్నికల కీలకం సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తన లోక్సభ అంటే తను చేస్తున్న ప్రభుత్వం ఒక 3 నెలల ప్రభుత్వానికి ఇది ఒక దిక్సూచి లాగా. అంటే ఎలా ఉంది ఆయన ప్రభుత్వం బాగుందంటే ఆ 14 సీట్లు అట్లా ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తే ప్రభుత్వం ప్రజలు ఆయనకు అనుకూలంగా ఉన్నట్టు, లేకపోతే కొంచెం వ్యతిరేకత వచ్చినట్టు కావాలి. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్ని. చూస్తే ఈ కాంగ్రెస్ అయితే ఎన్నికలకు సంబంధించి అయితే చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎంపీ ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు బీజేపీ అని టఫ్ కాంపిటీషన్ ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్